హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలనేది చూపిస్తాను. అంటే మనకి చేపల గుడ్లు అండి ఇవి. ఈ గుడ్లని మనం చక్కగా కడుక్కొని, చూసారు కదా, ఇలా చక్కగా కడిగి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఒక స్టవ్ వెలిగించి మనం ఒక పాన్ పెట్టుకోవాలి. ఇందులో నేనైతే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి. సో నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసుకుందాం. ఇంకా ఇందులో ఏమి కూడా వేయొద్దండి, ఓన్లీ జీలకర్ర అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, ఒక 3 పచ్చిమిరపకాయలు మరియు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. వేసుకున్నాక ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి, మన హెల్త్కి కూడా చాలా మంచిది, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది, మరియు మనకి ఇందులో సి విటమిన్ కూడా ఎక్కువ లభిస్తుంది. సో మనం దీన్ని ఫ్రై చేసుకొని తింటే ఇంకా మంచిది. ఇప్పుడు ఇందులో నేను చిటికెడ పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఫిష్ ఎగ్స్ అనేవి కొంచెము మనకి అంటే కొంచెం వాసన అనేది వస్తుంది కదా, మనకి నీసు వాసన. సో ఆ నీసు వాసన పోవడానికి కోసమని నేను కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ ఆనియన్ అనేవి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి కొద్దిగా చూసారు కదా, ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు ఈ ఫిష్ ఎగ్స్ని వేసుకుందాం. ఇది శుభ్రంగా కడుక్కోవాలండి, కడుక్కుంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా టైం పడుతుందండి మీకు. ఇది మొత్తం మనకి పొడిగా రావాలంటే మ్యాక్సిమము 10 నిమిషాలు పడుతుంది. దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టి ఉండిపోతుంది కదా. సో మనం దీన్ని ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది ఇలాగే మనం కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, కొద్దిగా డ్రై అయింది, ఇంకా అవ్వాలండి బాగా. మనకి ఎలా అంటే పొడిలాగా, అంటే ఇప్పుడు ఎగ్ ఫ్రై చేస్తాం కదా మనం, ఎగ్ బుర్జీ అని, అలా రావాలండి ఈ స్ట్రక్చర్ అనేది. సో మనం దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, కొద్దిగా పొడిగా అవుతుంది కదా, ఇంకా పొడిగా అయిపోవాలి. అంతవరకు మనం దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇది ఇలా డ్రై అవుతుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇది మనకి ఈ విధంగా వచ్చింది, ఇంకా డ్రై అవ్వాలి. ఇప్పుడు మనకేంటంటే ఈ విధంగా ఫ్రై అయినప్పుడు ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ముందేనే సాల్ట్ యాడ్ చేసుకుంటే ఒక దగ్గర ఇంకో దగ్గర అంటకుండా ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది. సో మనకి మొత్తం డ్రై అయిపోయాకే మనం ఇందులో తగినంత సాల్ట్ మరియు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడరు, మరి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు,
మరియు తగినంత కారం. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్ది కారం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ తినే వాళ్ళైతే కొద్ది కారం తక్కువ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. వేసుకున్నాక దీన్ని మనం బాగా కలుపుకోవాలి. మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలండి. చూసారా మనకి ఇది ఎలా పొడి పొడిగా వస్తుంది కదా, ఇంకా బాగా వస్తుందండి. మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎలా లేదన్నా మనకి ఇది ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు పడుతుందండి ఈ ఫ్రై అనేది. మనకి నీసు వాసన కూడా ఉండదు. చూడండి ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చూడండి ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను మీకు చూపించడానికి కోసం. చూసారా, ఇప్పుడు ఇందులో మనం వేసుకుందాం చివరిగా గరం మసాలా కొద్దిగా వేసి కలుపుకుందాం. ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇది మనకి రెడీ అయిపోయింది ఫిష్ ఎగ్ ఫ్రై అనేది. ఇందులో చివరిగా మనం కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం. ఈ కొత్తిమీర యాడ్ చేశాక ఓసారి కలుపుకుందాం. మనకి ఎంతో టేస్టీగా ఉన్న ఫిష్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. ఎంతో టేస్టీగా ఉన్న ఫిష్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, తినేద్దాం. బాయ్.